గత ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొత్త జిల్లాలను పునర్విభజన పేరుతో రద్దు చేసేందుకు రేవంత్ రెడ్డి కుట్ర చేస్తున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. దీన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని పార్టీ శ్రేణులకు కేటీఆర్ దిశానిర్దేశం చేశారు. ఉమ్మడి నల్లగొండ, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాల అధ్యక్షులు, ప్రజాప్రతినిధులు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు, ముఖ్య నేతలతో జరిగిన పార్టీ సమావేశంలో ఈ మేరకు కేటీఆర్ వారికి దిశానిర్దేశం చేశారు. ఇక పాలమూరు జిల్లాలో ఉన్న ప్రత్యేక పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని అక్కడి ప్రజలకు ప్రభుత్వ సేవలు, అభివృద్ధి అందాల్సిన అవసరాన్ని గుర్తు చేస్తూ కేసీఆర్ పరిపాలన వికేంద్రీకరణ అనే దృక్పథంతో పాలమూరును అనేక జిల్లాలుగా మార్చిన విషయాన్ని కేటీఆర్ గుర్తు చేశారు. కానీ పాలమూరు జిల్లా బిడ్డను అని చెప్పుకుంటున్న రేవంత్ పై కుట్రతో జిల్లాలను రద్దు చేసేందుకు ప్రయత్నం చేస్తున్నారని కూడా కేటీఆర్ అన్నారు. దీంతో పాటు పాలమూరు, నల్గొండ జిల్లాకు సంబంధించిన అత్యంత కీలకమైన పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ప్రాజెక్టు పనుల్లో జరుగుతున్న ఆలస్యం, కృష్ణా జలాల వాటా వంటి కీలక అంశాలను ప్రజల్లోకి తీసుకుపోవాలని కేటీఆర్ సూచించారు. ఈ రెండు అంశాలపై ఎక్కడికక్కడ ప్రజలను సమీకరించే విధంగా చైతన్యపరిచేలా వివిధ కార్యక్రమాలు చేపట్టాలన్నారు. అండ్ మరోవైపు రానున్న మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి ప్రతి మున్సిపాలిటీ వారిగా ప్రత్యేక కార్యాచరణతో స్థానిక పరిస్థితులకు అనుగుణంగా సమిష్టిగా ముందుకు పోవాలని కేటీఆర్ సూచించారు. జిల్లాలో ఉన్న ఏకైక కార్పొరేషన్ ఆయన మహబూబ్ నగర్ పట్టణంపై ప్రత్యేకంగా దృష్టి సారించాలని, మహబూబ్ నగర్ పట్టణానికి, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన అభివృద్ధిని వివరిస్తూ ముందుకు పోవాలన్నారు. దీంతో పాటు 20 నెలలుగా కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న హామీల అమలు వైఫల్యాన్ని, మోసాన్ని ఎండగట్టాలని కూడా సూచించారు. మరోవైపు ఉమ్మడి నల్లగొండ జిల్లా నేతలతో జరిగిన సమావేశంలోనూ మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి జిల్లాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించారు. ఒకప్పుడు తీవ్రంగా వెనుకబడిన నల్గొండ జిల్లాను ఏ విధంగా అన్ని రంగాల్లో అభివృద్ధి చేశామో ప్రజలకు వివరించాలని సూచించారు. దీంతో పాటు 2 మంత్రులు ఉన్న నల్గొండ జిల్లాకు ప్రత్యేకంగా చేసింది ఏమీ లేదని, 24 నెలలుగా కాంగ్రెస్ పార్టీ ప్రజలను ఏ విధంగా మోసం చేస్తున్నదో, ఉన్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను కూడా ఏ విధంగా రద్దు చేస్తూ పోతున్నదో వివరించాలన్నారు. నల్గొండ పట్టణాన్ని అభివృద్ధి చేసిన తీరును ప్రజలకు వివరించాలన్నారు. దీంతో పాటు అన్ని మున్సిపాలిటీలలో గతంలో టీయూఎఫ్ఐడిసి పురపాలక శాఖ ద్వారా అనేక వందల కోట్ల రూపాయలతో చేసిన అభివృద్ధి కార్యక్రమాలను ప్రస్తావించాలన్నారు. ఇక గత ప్రభుత్వం ప్రారంభించిన అనేక అభివృద్ధి కార్యక్రమాలు, ప్రాజెక్టులను కాంగ్రెస్ పార్టీ ఆపివేసిందని కేటీఆర్ ఈ సందర్భంగా అన్నారు. ఉమ్మడి నల్గొండ, మహబూబ్ నగర్ జిల్లాలో మొన్నటి పంచాయతీ ఎన్నికల్లో మంచి ఫలితాలు సాధించారని, ఈ మున్సిపల్ ఎన్నికల్లోనూ ఆ ఎన్నికల స్ఫూర్తితో ముందుకు పోవాలని సూచించారు. ప్రతి నేత తమ మున్సిపాలిటీ పరిధిలో ఉన్న పరిస్థితులను, ఇటు సంసిద్ధతను పార్టీ నేతలకు వివరించారు. ఈ సమావేశంలో పాల్గొన్న హరీష్ రావు అనేక అంశాలపై వారికి దిశానిర్దేశం చేశారు. రైట్, ఇక ఇదే విషయానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి లివిల్ రెడ్డి ఫోన్ ద్వారా అందిస్తారు. రైట్ లివిల్ రెడ్డి. మున్సిపల్ ఎన్నికల హడావిడి నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి హరీష్ రావు వరుస సమావేశాలు ఏర్పాటు చేస్తున్నారు. ఉమ్మడి జిల్లాల వారీగా ముఖ్య నాయకులతో భేటీలు ఏర్పాటు చేసి దిశానిర్దేశం చేస్తున్నారు. ఇప్పటికే మున్సిపల్ ఎన్నికల్లో
గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో పూర్తి స్థాయిలో దాదాపు 90% పైచిల్కు మున్సిపాలిటీలో ఆనాడు బీఆర్ఎస్ ప్రభుత్వం కైవసం చేసుకున్న విషయాన్ని గుర్తు చేస్తూ గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో కేసీఆర్ హయాంలో చేసిన ఫలాలను వాళ్ళ ప్రజల చెంతకు తీసుకెళ్లాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా ఇవాళ ఉమ్మడి మహబూబ్నగర్ తో పాటు ఉమ్మడి నల్గొండ జిల్లాలకు సంబంధించిన ముఖ్య నాయకుల సమావేశం కొనసాగింది. ఇందులో ప్రధానంగా గత 10 సంవత్సరాలు అందించిన పాలనను బేస్ చేసుకొని ప్రజల్లోకి వెళ్లాలని చెప్పేసి కూడా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దిశానిర్దేశం చేశారు. ఇవాళ జిల్లాల రద్దుపై మరొక కుట్ర జరుగుతుంది. ఆ జిల్లాల రద్దు జరిగితే ప్రజాపాలన అని చెప్పి ఈ ప్రజాపాలన పూర్తిగా ప్రజలకు పాలన దూరం అవుతున్నట్టు కూడా ఈ సందర్భంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం జిల్లాల రద్దుపై చేస్తున్న ప్రయత్నాలపై తీవ్రంగా ఉద్యమ కార్యాచరణ చేపట్టాల్సిందని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఉమ్మడి మహబూబ్నగర్ రంగారెడ్డి ఇటు నల్గొండ జిల్లాలకు సంబంధించిన పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం విషయంలో కూడా ప్రభుత్వాన్ని నిలదీయాలి ఎక్కడికక్కడ అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఖచ్చితంగా జిల్లాల పునర్విభజనకు సంబంధించి కావచ్చు, ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొత్త జిల్లాల రద్దు పేరిట రేవంత్ రెడ్డి కుట్ర చేస్తున్న విషయాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాల్సిన అవసరం ఉన్నట్టు కూడా సందర్భంగా దిశానిర్దేశం చేశారు. తన ఇష్టం వచ్చిన వాళ్ళ పేరు పెడతారంటే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించాల్సిన అవసరం ఉన్నట్టు కూడా సందర్భంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ పాలమూరు బిడ్డనని చెప్పుకునే రేవంత్ ఉమ్మడి జిల్లాపై కుట్రతో జిల్లాలు రద్దు చేసేందుకు ప్రయత్నం చేస్తున్నారని కేటీఆర్ అన్నారు. దీంతో పాటు పాలమూరు నల్గొండ జిల్లాకు సంబంధించిన అత్యంత కీలకమైన ఏదైతే సాగునీటి ప్రాజెక్టులైన పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును పక్కదారి పట్టించేందుకు ఏపీకి వాడుతూ ఇవాళ ఉన్న నీటిని ఏపీ జలదోపిడీ చేసే విధంగా ప్రేరేపిస్తున్న ముఖ్యమంత్రి చర్యలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలి. ప్రజలను దీనిపై ఖచ్చితంగా ఇవాళ ఏపీ జలదోపిడితో నష్టం ఎవరికి జరుగుతుంది, ఈ నష్టం ఎవరు చేస్తున్నారనే దాన్ని కూడా పూర్తిగా ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన అవసరం ఉందని చెప్పేసి కూడా సందర్భంగా దిశానిర్దేశం చేశారు. పూర్తిగా ఈ అంశాలన్నింటిపైన ప్రజలను చైతన్యపరిచేలా వివిధ కార్యక్రమాలు గతంలో అధినేత కేసీఆర్ చెప్పిన విధంగా పాంప్లెంట్ కావచ్చు, గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో చేసిన అనేక అభివృద్ధి కార్యక్రమాలను ఇంటింటికి తీసుకెళ్లాల్సిన అవసరం కార్యకర్తలపై ఉంది, ముఖ్య నాయకులపై ఉందంటూ కూడా గుర్తు చేశారు. మరోవైపు మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి మున్సిపాలిటీల వారీగా ప్రత్యేక కార్యాచరణతో పాటు స్థానిక పరిస్థితులకు అనుగుణంగా సమిష్టిగా ముందుకు పోవాలని కూడా చెప్పారు. ప్రధానంగా కార్పొరేషన్ అయిన మహబూబ్ నగర్ పట్టణంలో ప్రత్యేకంగా దృష్టి సారించాల్సిన అవసరం ఉందని చెప్పేసి కూడా గుర్తు చేశారు. ఇటు ఏదైతే 20 నెలల కాంగ్రెస్ పాలన పూర్తిగా అస్తవ్యస్తం అగమ్య గోచరంగా తయారైంది. వాళ్ళ సీట్లు ఇవ్వలేని దుస్థితి ఉంది. ఇవాళ గ్రామాలు పట్టణానికి వచ్చేసరికి చివారు ఏవైతే వార్డ్స్ ఉంటాయో అవన్నీ కూడా కంపుతో ఇవాళ ఉన్న పరిస్థితి. ఇలాంటి మున్సిపాలిటీ అన్నిటిని కూడా ప్రత్యేకంగా దృష్టి సారించి ఆయా డివిజన్ల వారీగా ఏదైతే వార్డుల వారీగా పర్యటన చేసి క్షేత్రాల్లో పర్యటన చేసి ప్రజలకు చేరువ కావాలని చెప్పేసి కూడా పిలుపునిచ్చారు. ఏదైతే ఇటు నల్గొండకు సంబంధించి ఇటీవలే మున్సిపల్ కార్పొరేషన్ గా చేశారు. మున్సిపల్ కార్పొరేషన్ కూడా అస్తవ్యస్తంగా మరింత ఇబ్బందికరంగా ఉంది. అక్కడ ఇప్పటికే అనేక కార్యక్రమాలన్నీ కూడా నిలిచిపోయినాయి. ఇవాళ ఈ మున్సిపల్ కార్పొరేషన్ చేయడంతో చాలా గ్రామాలు విలీనమైనాయి. దీంతో మరింత ప్రజలకు ఇబ్బంది పడే అవకాశం ఉన్నదని చెప్పేసి కూడా అధినేత కేసీఆర్ గతంలో చెప్పిన విధంగా ఆయా ప్రజలను చైతన్యవంతం చేయాలని చెప్పేసి కూడా కేటీఆర్ పేర్కొన్నారు. పూర్తిగా 24 నెలల కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు ఏ విధంగా రద్దు చేస్తూ పోతుందో వివరించాల్సిన అవసరం ఉందని కూడా సందర్భంగా పేర్కొన్నారు. ప్రతి విషయంలోనూ ఇవాళ ప్రజల వద్దకు వెళ్లి పరిపాలన గతంలో ఏ విధంగా ఉండే ఇప్పుడు ఏ విధంగా ఉండే అన్నదానిపై పూర్తి స్థాయిలో ప్రజలకు వివరించే విధంగా ముందుకెళ్లాలని కూడా చెప్పారు. వాళ్ళ పూర్తిగా పట్టణాల్లో పారిశుద్ధ్యం అంతా పలికేసింది. పట్టణ ప్రకృతి గత పట్టణ ప్రగతి అనే ఒక కార్యక్రమం తీసుకొని అనేక కార్యక్రమాలు చేశారు. హైదరాబాద్ నగరానికి ధీటుగా అనేక నగరాలను ఆనాడు అభివృద్ధి చేశారు, అనేక పట్టణాలను అభివృద్ధి చేశారు. ఇవన్నీ కూడా ఇవాళ పూర్తిగా విధ్వంసం అయిపోయినాయి. నిర్వీర్యం అవుతున్న నేపథ్యంలో మున్సిపాలిటీల్లో బాగా వేయాలని మళ్ళీ గత బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో ఏ విధంగా సాధ్యమైందో అదే విధంగా ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది. గత బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన ప్రతి కార్యక్రమాన్ని కూడా ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా దిశానిర్దేశం చేశారు. మున్సిపల్ ఎన్నికల్లో సమిష్టిగా కృషి చేసి బీఆర్ఎస్ పార్టీ జెండా ఎగరవేలా గులాబీ జెండా ఆయా మున్సిపల్ కార్పొరేషన్లలో ఆయా మున్సిపాలిటీలలో ఎగరేసే దిశగా అందరూ కూడా సమిష్టిగా పనిచేయాలని చెప్పేసి కూడా ఉమ్మడి నల్గొండ ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాల ముఖ్య నాయకుల సమావేశంలో దిశానిర్దేశం చేశారు. సంజన. All right, Level Reddy, thank you for the updates.